శాతం తేడా వచ్చిన అధికారం గల్లంతేనా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఎన్నికల కమిషన్ అధికార గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్లో 1% కాదు కదా, 0.5% ఓట్లు తగ్గినా పెరిగినా కుర్చీ గల్లంతే అని పలుమార్లు రుజువైంది. అధికార పార్టీల పీఠాలే కాదు, అభ్యర్థుల తలరాతలు కూడా 1% లోపు ఓట్లతోనే మారిపోయాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక 1955లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు విడివిడిగా ఎన్నికలు జరిగాయి. 1953 అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 190 శాసనసభ స్థానాలతో 167 నియోజకవర్గాలతో ఏర్పడింది. 1956 నవంబర్ 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్లో విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విలీనమైనప్పుడు రాయచూర్, గుల్బర్గా, మరాఠ్వాడ జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేశారు. సిరుగుప్ప తాలూకా, బళ్ళారి తాలూకా, హోస్పేట్ తాలూకా, మల్లాపురం ఉప తాలూకాలోని ఒక చిన్న ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు. రాయచూర్, గుల్బర్గా జిల్లాలు మైసూరు రాష్ట్రానికి, మరాఠ్వాడ జిల్లా ముంబై రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంటే 1957, 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం. 1983లో జరిగిన ఎన్నికల్లో అటు తర్వాత రెండేళ్లకే 1985లో జరిగిన ఎన్నికల్లో స్వర్గీయ ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే 2009 ఎన్నికల్లో మరీ చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. 1994లో అటు తర్వాత 1999లో వరుసగా 2 సార్లు టీడీపీ గెలుపొందగా 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 4 సార్లు అధికారం కైవసం చేసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం కైవసం చేసుకుంది. చంద్రబాబు అనుభవానికి తోడు జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ జతకట్టడంతో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డ్ బ్రేక్ చేసి మెజార్టీ స్థానాలు సాధించిన ధీమాతో జగన్ ఒంటరి పోరు చేసి చతికిలపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో ఘోరంగా ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది. ఈ ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదైంది. రెండు 2019లో 79.64% పోలింగ్ నమోదైంది. 2014తో పోలిస్తే 1.68% ఎక్కువ. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారం తారుమారైంది. వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అధికార టీడీపీ 23 సీట్లు గెలుచుకోగా జనసేన కూటమి 1 సీటు రాజోల్ను గెలుచుకుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ 1 సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో 76.69% పోలింగ్ నమోదైంది. 2014 సీమాంధ్ర ప్రాంత పోలింగ్తో పోలిస్తే ఇది 1.68% ఎక్కువ.
2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన అధికార టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. 175 స్థానాలకు గాను టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ను కోల్పోయారు. అలాగే 137 స్థానాలకు గాను జేఎస్పీ అభ్యర్థులు 121 స్థానాల్లో సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ అభ్యర్థులు 173 స్థానాల్లో సెక్యూరిటీ డిపాజిట్ను కోల్పోయారు. వైసీపీ 151 సీట్ల బంపర్ మెజార్టీతో అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుండగా టీడీపీ 2014 తరహాలోనే బీజేపీ జనసేనతో జట్టు కట్టి కూటమిగా బరిలోకి దిగింది. సాధారణంగా పోలింగ్ శాతానికి గెలుపోటములకు సంబంధం ఉంటుందన్న భావన ఉంది. వాస్తవానికి పోలింగ్ శాతానికి గెలుపోటములకు ప్రత్యక్ష సంబంధం లేదు. అలాగే పోలింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ గెలిచిన సందర్భాలే కాదు, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తగ్గినప్పుడు అంతే. కొన్నిసార్లు అధికార పార్టీ గెలిచింది, మరికొన్నిసార్లు ఓడిపోయింది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లలో జరిగిన ఎన్నికలను, పోలింగ్ శాతాన్ని, ఎప్పుడు ఎవరు గెలిచారన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే తేలిన అంశాలివి. పోలింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ ఎక్కువగా ఓడిపోయింది. మొత్తం 8 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగగా అందులో 5 సార్లు అధికార పార్టీ ఓడిపోయింది, 3 సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక పోలింగ్ శాతం తగ్గినప్పుడు విషయానికి వస్తే అధికార పార్టీ అధికంగా గెలిచింది. మొత్తం 6 ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గగా అధికార పార్టీ 5 సార్లు గెలిచింది, ఒకసారి ఓడిపోయింది.